మధ్యప్రాచ్యంలో ఎంత మాత్రం ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఇజ్రాయెల్ హెజబొల్లాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరినా అది సవ్యంగా అమలు కావడం లేదు. అలాగే ఇజ్రాయెల్ ఒకవైపు హమాస్పై ఇప్పటికీ దాడులను ఆపడం లేదు. రోజుకు కనీసం 25 మంది ఇజ్రాయెల్ దాడుల్లో అక్కడ మృతి చెందుతున్నారు. అయితే ఇజ్రాయెల్ ఇటీవలే ఇరాన్పై భారీ ఎత్తున సుమారు 100 కంటే ఎక్కువ డ్రోన్లతో దాడులు చేసి కోలుకోలేని దెబ్బతీసింది. ఆ తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుందని అంతా భావించినా ఇరాన్ మాత్రం ఆ దిశగా అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇరాన్ను ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బతీసిందని చెబుతున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఇరాన్ క్రమంగా ఇజ్రాయెల్పై దాడి చేయడానికి అణు పరీక్షలు చేసిందా అన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ను ఎదుర్కోవడానికి ఇరాన్ సన్నాహాలు చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. చాలా మంది ఇది వాస్తవంగా భూకంపం కాదని, అండర్ గ్రౌండ్ లో అణు పరీక్షలు నిర్వహించినందున ఇటీవల ఇరాన్తో పాటు పొరుగున ఉన్న దేశాల్లో భూమి కంపించిందని చెబుతున్నారు. ఇక్కడ మరో అంశం కూడా ప్రస్తావిస్తున్నారు. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ కు సమీపంలోనే భూమి కంపించిందన్న వాదన తెరపైకి తెస్తున్నారు. అయితే వాస్తవంగా ఇరాన్లో భూమి కంపించిందా లేక అణు పరీక్షల వల్ల కంపించిందా అన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది. ఇవన్నీ పక్కన పెడితే మరో అంశం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అణు పరీక్షలు భూగర్భంలో 10 కిలోమీటర్ల లోతున జరగాయని, అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది అణు పరీక్షల వల్లే భూమి కంపించిందని కొంతమంది ఊహాగానాలకు తెరలేపారు. భూ ప్రకంపనలు కేవలం మజీద్ సలేమాని ప్రాంతంలోనే కాకుండా యావత్ దేశంలో భూమి కంపించిందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా గురువారం భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో తమ ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ సంభవించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఇరాన్ కూడా న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీపై సంతకం చేసింది. అణ్వాయుధాల నిరోధక చట్టంపై సంతకం చేసింది. అంటే అణ్వాయుధాలను తయారు చేయమని సంతకం చేసింది ఇరాన్. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అన్ని దేశాలు ఇరాన్ అణు పరీక్ష నిర్వహించే ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇరాన్కు అమెరికా మరోమారు పెద్ద షాక్ ఇచ్చింది. మరోమారు ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టింది. ఇరాన్ పెట్రోలియం సెక్టార్పై అదనపు ఆంక్షలు విధించింది. దీంతో ఇరాన్ పెట్రోలియం ఖరీదైన వ్యవహారంగా మారబోతున్నాయి. అక్టోబర్ 1వ తేదీన ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులు చేసినందుకు గాను అమెరికా తాజాగా కొత్త రకం ఆంక్షలు విధించింది. ఇరాన్ నుంచి పెట్రోల్ కొనుగోలు చేసే 35 కంపెనీలు, అలాగే షిప్లపై ఆంక్షలు విధించింది అమెరికా. ఇక నుంచి ఇరాన్ చమురు ఇతర దేశాలకు సరఫరా చేసే కంపెనీలపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధించింది. దీంతో ఈ కంపెనీలు ఇరాన్ చమురును సరఫరా చెయ్యవు. దీంతో ఇరాన్ ఆర్థికంగా దివాలా తీస్తుంది. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన ఇరాన్కు తాజా ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థికంగా మరింత సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మంగళవారం నాడు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ 35 కంపెనీలపై ఆంక్షలు విధించింది. వాటిలో 2 ఇండియన్ కంపెనీలున్నాయి. విజిన్ షిప్ మేనేజ్మెంట్ ఎల్ఎల్పి ఒకటి. ఈ కంపెనీ ఫినిక్స్ టైట్ షిప్ షిప్పింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. కాగా ఇరాన్ విషయానికి వస్తే దాని ప్రధాన ఆదాయ వనరు పెట్రోలియం ద్వారా సంపాదిస్తోంది. వచ్చిన ఆదాయాన్ని న్యూక్లియర్ ప్రోగ్రాం కోసం వినియోగిస్తోంది. పెట్రోలియం ద్వారా వచ్చే ఆదాయంతో ఇరాన్ ప్రధానంగా డ్రోన్లు, మిసైల్పై వ్యయం చేస్తోంది. వచ్చిన డబ్బును టెర్రర్ కార్యకలాపాలకు వినియోగిస్తోంది. వచ్చిన డబ్బును అటు హమాస్కు, ఇటు లెబనాన్లోని హెజబొల్లాకు ఆయుధాలు సమకూరుస్తోంది. మొత్తానికి చూస్తే ఇరాన్ అణ్వాయుధ పరీక్షలు చేసి పరీక్షలు విజయవంతమైతే ఇజ్రాయెల్పై దాడులు చేయడానికి ప్రయత్నాలు మొదలెడుతుందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మరోపక్క అమెరికా ఇరాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టడానికి మరిన్ని ఆంక్షలు విధించింది. దీంతో కసితో ఇరాన్ మరిన్ని పరీక్షలు జరుపుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.